ప్రకాశం జిల్లా మంగమూరులో దారుణం చోటు చేసుకుంది. పిల్లి అశోక్ అనే వ్యక్తిని స్నేహితులు దారుణంగా కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. తన భర్త అశోక్ను స్నేహితులు సంతోష్, సతీష్లే హతమార్చారని, వారిని కఠినంగా శిక్షించాలని శ్రీలక్ష్మి కోరుతోంది. అయితే నిందితుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడిని తీసుకువెళుతూ ఉన్న క్రమంలో మృతుడు అశోక్ బంధువులు దాడి చేశారు. దీంతో నిందితుడికి గాయాలయ్యాయి. చికిత్స కోసం నిందితుడిని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా మేము మా బాబాయ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే అంత పొడి చేసి పడేసేసారు. అక్కడ ఫ్రెండ్స్ అక్కడే ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసు, అల్లుడు అనుకుంటా ఉంటారు అక్కడే. మధు అనే అబ్బాయి తీసుకెళ్ళాడు సార్ బండెక్కించుకొని. తర్వాత అక్కడేమో అబ్బాయి ఫోన్ చేసి వదిన సతీష్, చందు మామని పొడి చేశారు అని చెప్పాడు సార్. సంతోష్ అనే అబ్బాయి రవితేజ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి, అశోక్ అక్కడ ఉన్నాడని చెప్పేసి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.